ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 80వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టిఖండములో సూతులు వారు తెలిపినటువంటి తదుపరి అంశములను ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. అలా పరమేశ్వరుడు ఆ రెండవ పురుషుని సృష్టించి ఆ రెండవ పురుషుడు స్వామివారిని కర్తవ్యం గురించి ప్రశ్నించడం మనం ఈ రోజున ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి తదుపరి అంశములను ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. అలా రెండవ పురుషుడు తదుపరి కర్తవ్యం గురించి మహేశ్వరుని ప్రశ్నించడం, ఆ పురుషుని యొక్క మాటలు విన్నటువంటి పరమహేశ్వర భగవానుడు శంకరుడు నవ్వుచూ గంభీర నిశ్వనంతో ఏ విధంగా పలికాడని సూతులు వారు తెలిపిన విధంగా ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అందులో పరమేశ్వరుడు అంటున్నాడు, ఓ వత్సా, వ్యాపించి ముందుకు కనుక నీవు విష్ణువు అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడు అవుతావు. ఇదే కాకుండా మరి ఇంకా ఎన్నో పేర్లు నీకు ఉంటాయి. అవన్నీ కూడా భక్తుల యొక్క సౌఖ్యమును చేకూర్చేటువంటివి అవుతాయి. నీవు సుస్థిరంగా ఉత్తమమైనటువంటి తపం చేస్తూ ఉండు, తపస్సు చేయి. అది ఏ సమస్త కార్యములు కూడా సాధనా మార్గం అని పలికి శివ భగవానుడు శ్రీ విష్ణుమూర్తికి శ్వాస మార్గమున వేద జ్ఞానాన్ని ప్రసాదించాడు అని శ్రీ శివ మహాపురాణంలో తెలుపబడ్డది. పిదప ఎప్పుడు కూడా చితుడు గాని విష్ణు భగవానుడు శివునికి నమస్కరించి చాలా గొప్ప తపస్సు చేస్తూ ఉన్నాడు. శక్తితో కూడా పరమేశ్వరుడైనటువంటి శివుడు ఆ రుద్ర గణములతో పార్శ్వర గణములతో కూడి అచ్చటి నుండి అంతర్ధానం చెందాడు. అలా విష్ణు భగవానుడు సుదీర్ఘకాలము కఠోరమైనటువంటి తపస్సును ఆచరించాడు. అలా తపో పరిశ్రమతో భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి తపస్సు చేస్తున్నాడు కనుక ఎంతో కఠోరమైనటువంటి శ్రమతో ఆ విష్ణువు యొక్క అంగముల నుండి నానా విధములైనటువంటి జలధారలు వస్తున్నాయి. ఇదంతా కూడా శివుని యొక్క మాయ చేత సంభవిస్తూ ఉంది. ఓ మహాముని, ఆ జలము శూన్యమైనటువంటి ఆకాశం అంతా కూడా వ్యాపిస్తూ ఉంది. ఆ బ్రహ్మరూప జలం తన యొక్క స్పర్శతోనే సకల పాపములను కూడా నశింపజేసేట్టుగా సిద్ధిస్తూ ఉంది. అప్పుడు అలసిపోయినటువంటి ఆ పరమపురుషుడు, పరమపురుషుడైనటువంటి విష్ణువు స్వయంగా ఆ నీటి ఎందే శయనించాడు. చాలా కాలం వరకు కూడా మిక్కిలి ఆనందంతో ఆ నీటి ఎందే ఉన్నాడు. నారా అనగా అంటే జలం. ఆ జలమనందు శయనించేటువంటి కారణం చేత ఆయనకు నారాయణుడు అని శృతి సమ్మతమైనటువంటి నామం ప్రసిద్ధమైంది. నీళ్లలో ఉండేటువంటి వాడు, నీళ్ళ ఎందు జలమనందే శయనించేటువంటి వాడు కావడం చేత మనం అందరం కూడా విష్ణుమూర్తిని నారాయణుడు అని భక్తి శ్రద్ధలతో పిలుస్తూ ఉంటాం. నారాయణ మహామంత్రాన్ని పిలుస్తూ ఉంటాం. అలా నారాయణుడు ఆ శృతి సమ్మతమైనటువంటి నామం చేత ప్రసిద్ధమవడం, అలా ఆ పరమపురుషుడైనటువంటి నారాయణుడు తప్ప ఇతర ప్రాకృత వస్తువు ఏది కూడా లేకుండా ఉంది. దాని తర్వాత ఆ మహాత్ముడైనటువంటి ఆ నారాయణ దేవుని నుండి సమయోచితంగా సకల తత్వములు కూడా ప్రకటితమయ్యాయి. ధీమంతుడైనటువంటి ఓ విద్వాంసుడా, నేను ఆ తత్వముల యొక్క ప్రాదుర్భావ విధానాన్ని నీకు తెలుపుతున్నాను, శ్రద్ధతో విను. ప్రకృతి నుండి
మహత్తత్వము ప్రకటితమైంది. మహత్తత్వము నుండి సత్వరజస్తమో గుణములు కూడా కలిగాయి. ఆ గుణముల యొక్క భేదం చేత త్రివిధములైనటువంటి అహంకారములు ఉత్పన్నమయ్యాయి. అహంకారం నుండి పంచతన్మాత్రములు పుట్టాయి. ఆ తన్మాత్రల నుండి పంచభూతములు కూడా ప్రకటితమయ్యాయి. అప్పుడే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా ప్రాదుర్భావం చెందాయి. ఓ మునిశ్రేష్ఠ, ఈ విధంగా నేను మీకు తత్వముల యొక్క సంఖ్యను తెలిపాను. వీటిలో నుండి పురుషుడు తప్ప మిగిలినటువంటి తత్వములన్నీ కూడా ప్రకృతి నుండి మాత్రమే ప్రకటింపబడ్డాయి. కనుక అవి అన్నీ కూడా జడములు. తత్వముల యొక్క సంఖ్య 24. అప్పుడు ఏకాకారమైనటువంటి 24 తత్వములను కూడా గ్రహించి ఆ పరమపురుషుడైనటువంటి నారాయణ భగవానుడు శివుని యొక్క ఇచ్ఛ చేత, శివుని యొక్క సంకల్పం చేత బ్రహ్మరూపమైనటువంటి ఆ జలమునందు నిద్రించాడు అని మనకి ఈ శివ మహాపురాణంలో తెలియజేస్తున్నారని సూతులు గారు అందరికీ కూడా తెలియజేశారని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. వాగర్ధ వివ సంవృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమః శివాభ్యాం నమయం వరాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం మృఢకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శివకామ కామేశ్వరీభ్యాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.